నేను మంత్రి గారిని కోరుతున్నాను, మీరు కార్పొరేషన్ వేసిండ్రు, సరే మీరు ₹1 ఇవ్వలేదు, కనీసం ఆ కార్పొరేషన్లకు ఒక చైర్మన్ అని వేయండి. ఈరోజు చైర్మన్ లేకపోతే మా బీసీ మీరు అవమానపరిచినట్టా కాదా? కార్పొరేట్ వేసిర్రు కానీ వారు చైర్మన్ లేకపోతే ఎండీతో నడిపిస్తే బీసీలకు అవమానం జరిగిందని మీరు ఇమ్మీడియట్ గా మీరు ఆ కార్పొరేషన్లకు నిధులు కేటాయించండి, 0 నుంచి 100 కోట్లు పెట్టండి. దాంతో పాటు ఆ కార్పొరేషన్లకు చైర్మన్ ప్రకటించి ఆ బీసీల గౌరవాన్ని కాపాడారు అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఇంకోటి ఓవర్సీస్ స్కాలర్షిప్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్. మొదటి ఫేజ్ లో 10 లక్షలు తీసుకున్న వాళ్ళు అమెరికాలో, లండన్లో స్థిరపడ్డారు. వాళ్ళు రెండో ఫేజ్ రాకపోవడం వల్ల వాళ్ళు రెస్టిగేట్ అయ్యి ఇండియాకి వచ్చే పరిస్థితి అధ్యక్ష. వెనువెంటనే ఆ రోజు శీతకాలంలో ఆన్సర్ ఇచ్చారు 3 నెలలు పంపిస్తామని, కానీ ఇంతవరకు అధ్యక్ష సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ రాక విద్యలందరూ ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఓవర్సీస్ స్కాలర్షిప్ లో సెకండ్ ఫేజ్ అమౌంట్ పంపించేసి ఆ బిడ్డల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని చెప్పి నేను ప్రభుత్వం కొడుతున్నా అధ్యక్ష. ఆర్టీసీ చైర్మన్ అధ్యక్ష, ఒక చాలా ముఖ్యమైనది, ఆ రోజు కేసీఆర్ గారు ఆర్టీసీ చైర్మన్ కూడా 2 సార్లు బీసీ కేటాయించి అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఆర్టీసీ చైర్మన్ ఈక్వల్ టు మంత్రుడు కాబట్టి ఈసారి ఆర్టీసీ చైర్మన్ ఉండగా మీరు కొట్లాడి ఒక బీసీ బిడ్డకు మీ కాంగ్రెస్ ఇచ్చుకొని బీసీ బిడ్డకు ఒక ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా